ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీ కుటుంబ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అధైర్యపడొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు. ఒక నీడల అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నా ఆయన కృప మాత్రం ఎప్పటికీ నేను విడిచిపెట్టదు. ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను అన్ని విషయాల నుండి కూడా తప్పక విడిపిస్తాడు. నీవు విశ్వసించలేకే, ప్రార్థించలేకే ఆయన కార్యాలు చూడలేకపోతున్నావు. కాబట్టి నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో కూడా మనుషులతో పోరాడకుండా ప్రార్థనలో పోరాడండి. గొప్ప విజయాలు మీరు చూస్తారు. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. మీ అందరికీ ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని కార్యములు మీ జీవితంలో జరగాలనుకుంటే మీరు దేవునితో సమాధానపడండి, మీరు ప్రార్థించండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీ ప్రార్థనలకు జవాబిచ్చి గొప్ప కార్యములు చేస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు ఆశ్చర్యకరంగా మనతో మాట్లాడబోతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 61వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయము, ప్రాణము తల్లడిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఒకవేళ భూదిగంతంలోనికి దిగిపోయినట్లుగా నీ జీవితం అనిపిస్తూ ఉన్నా, నీవు ఏ స్థితిలోనికి దిగిపోయినా, ఎక్కడికి పడిపోయినా, ఎంత అగాధంలో ఉన్నాను నేను, ఈ అగాధంలో నుండి నన్ను ఎవరు లేవనెత్తలేరు అని నీకు అనిపిస్తూ ఉన్నా, ఏ భూదిగంతంలో నువ్వు పడిపోయి ఉన్నావో అక్కడ నుండి ప్రభువుకు మొరపెట్టినట్లయితే అక్కడ నుండి నిన్ను లేవనెత్తుతానని దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నారు. అవును అవును, ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నీవు దాటలేని పరిస్థితులను నేను దాటించేది ప్రార్థన మాత్రమే. నీవెక్కలేని పరిస్థితులను నెక్కించేది ప్రార్థన మాత్రమే. అయితే సాతాను నీ మనసులో చెప్తూ ఉంటాడు, నీవెంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఏం జరిగింది నీకు? ఇంతకాలంగా మొరపెడుతున్నావు కదా, ఇంతకాలంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, ఆయన నీ జీవితంలో ఈ కార్యం జరగలేదు, ప్రార్థన చేసిన ఉపయోగం లేదు అనే నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడైన సాతాను ఒకవేళ నీ మనస్సులో ఎటువంటి మాటలు చెప్తూ ఉన్నా వాడి మాటలు నమ్మొద్దు. నీకే కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, స్నేహితులకో, బంధువులకో, ఎవరైనా ప్రార్థన చేస్తారనో, ఎవరైనా నీకు సలహా చెప్తారనో, ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తూనే ఉన్నావు, ఎవరి దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నావు. అయితే నీవు ఎవరి దగ్గర మొరపెట్టినా, ఎవరికి నీ సమస్య చెప్పినా వారు నిన్ను అగాధంలో నుండి లేవనెత్తలేరు. కాబట్టి నీ సమస్య ఎవరితోటి చెప్పొద్దు. నిన్ను లేవనెత్తగలిగిన సర్వశక్తి కలిగిన వాడు ప్రభు మాత్రమే. ఆయనకు మొరపెట్టు. నీ ప్రతి సమస్యను మనుషులతో పంచుకోకుండా మనుషులకు చెప్పడం మానివేసి ప్రభుతో పంచుకో, దేవునికి చెప్పు. ఎంత అగాధంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో నీకు అనిపిస్తున్నా వెంటనే ప్రభు సందులోకి వెళ్ళి మోకరించు. నీ హృదయంలో గొప్ప నెమ్మది పొందుకుంటావు, గొప్ప శాంతిని పొందుకుంటావు. ఆశ్చర్యకరంగా ఇక జరగదు అనుకుంటున్నా సరే మొరపెడితే తప్పక జరుగుతుంది. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడు. దావీదు చేసిన ఈ ప్రార్థన ప్రభు విన్నాడు. ఎక్కడైతే పడిపోయాడో దావీదు అక్కడి నుండే దేవుడు లేవనెత్తాడు. నిజంగా అనేక సార్లు ప్రాణము తల్లడిల్లే పరిస్థితులు దావీదుకి ఎదురయ్యాయి. భూదిగంతంలో పడిపోయినట్టుగా పడిపోయాడు. అందరూ త్రొక్కివేయాలని చూశారు దావీదుని. ఎన్నో అవమానాల్లో, నిందల్లో ప్రయాణించాడు. కానీ దావీదు ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవునికి మొరపెట్టాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే దేవుడు ఎత్తైన కొండపైకి ఎక్కించాడు.
ఎక్కలేని పరిస్థితులన్నింటినీ ఎక్కించాడు, దాటలేని పరిస్థితులు కూడా దాటించాడు దావీదును. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు దాటలేని పరిస్థితులను కలిగి ఉన్నావా? ఎక్కలేని పరిస్థితులు నీవు కలిగి ఉన్నావా? భయపడొద్దు, ఆయనకు మొరపెట్టుకో. నీ స్థితి మార్చబడాలి అంటే, ప్రస్తుతం ఉన్న స్థితిలో నుండి నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే, అది నీ ఆత్మీయ స్థితిలోనైనా, నీ పరిచర్యలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ఆరోగ్య పరిస్థితుల్లోనైనా, నీ ఆర్థిక సమస్యలోనైనా, నీ సామాజిక పరిస్థితుల్లోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ స్నేహితుల మధ్యలోనైనా, నీవెక్కడున్నావో అక్కడే ఆయన నిన్ను ఉన్నతంగా ఎత్తబోతున్నాడు. నీవు దాటలేని ప్రతి సమస్యను కూడా ఆయన దాటించబోతున్నాడు. కాబట్టి దావీదు పట్టుకున్నట్లుగా ఆయన పాదాలు పట్టుకో, ఆయనకు మొరపెట్టు. నీవు ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు ఎక్కించి అద్భుతకరంగా నిన్ను ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. నీవు ఏ పని చేస్తున్నావో, ఎక్కడున్నావో అక్కడే నిన్ను అనేక మందికి ఒక రోల్ మోడల్గా నియమించబోతున్నాడు. అందువల్ల వాగ్దానం నమ్మిన వారందరూ మీ హృదయమంతా ప్రభు సందులో కొమ్మరించుకోండి. ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థించండి. మనందరం ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన మాత్రమే మనల్ని లేవనెత్తేవాడు కాబట్టి అందరం కలిసి ప్రార్థించేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినం చూచే కృపను మాకు ఇచ్చావునైనా, ఈరోజు సజీవులుగా ఉంచావు, నీకు వందనాలు. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు. మీ హృదయము కలవరపడే పరిస్థితులు, మీ ప్రాణము తల్లడిల్లే పరిస్థితుల్లో ఉన్నా నాకు మొరపెట్టండి. మీరు దాటలేని, మీరు ఎక్కలేని పరిస్థితులను ఎక్కిస్తాను. మీరు ఆశిస్తున్నారు కానీ దాటలేకపోతున్నారు, మీరు ఆశిస్తున్నారు కానీ మీరు ఎక్కలేకపోతున్నారు. వాటన్నిటినీ నేను ఎక్కిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఈరోజు వాగ్దానాన్ని నమ్మి మోకరించి వారి హృదయాలను దేవుని సందులో కుమ్మరించుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను తాకండి నాయనా. ప్రతి కుమారుని ముట్టండి తండ్రి. దేవా, వారి జీవితంలో అసాధ్యాలు అనుకుంటున్న ప్రతి పరిస్థితిని కూడా సాధ్యపరచండి. ఈ పాపం విడిచిపెట్టడం నాకు అసాధ్యం అనుకుంటున్నారేమో, నేను పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం అనుకుంటూ ఉన్నారేమో, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించడం అసాధ్యమో, ఆయన మార్గంలో నేను జీవించలేకపోతున్నాను అనుకుంటున్నారేమో. తండ్రి, అసాధ్యాలను సాధ్యపరచండి అయ్యా. నీ మార్గంలో నడిపించండి. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీ కొరకు నమ్మకంగా, పౌరుషంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్యాల్లో మంచింపై ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి నాయన. వారికి అసాధ్యమే అవ్వచ్చు, డాక్టర్స్కి అసాధ్యమే అవ్వచ్చు, కానీ నీకు సమస్తము సాధ్యం తండ్రి. తప్పక మీరు దాటిస్తున్నారు నమ్ముతున్నాను. నీ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ఈ పరిచర్య నాకు అసాధ్యంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, నేను దాటలేకపోతున్నాను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, పరిశుద్ధాత్ముడా, మీరు స్వాధీనం చేసుకున్న ప్రతి సేవకుని, ప్రతి సేవకురాండ్రను కూడా నీ పరిచర్యలో బలంగా వాడుకోండి. మీ ఆత్మ వరాలతో నింపండి, ప్రార్థనాత్మతో నింపి ప్రార్థన శక్తిని దయచేసి ముందుకు నడిపించండి. ఉద్యోగాలు అసాధ్యాలు ఏమైతే ఉన్నాయో మీరు సాధ్యపరచండి. వ్యాపారాలు అసాధ్యమైన వాటిని సాధ్యపరచండి. కుటుంబంలో ఏ పరిస్థితులు అసాధ్యంగా ఉన్నాయనుకుంటున్నారో మీరు సాధ్యపరచండి అయ్యా. ఇంటి సమస్యలు, ల్యాండ్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పొలం సమస్యలు, ఇక ఏ సమస్యలను బట్టి కోర్టు కేసెస్ అనుభవిస్తున్నారో, ఇక సాధ్యం కాదనుకుంటున్నారో సాధ్యపరచండి. పరిశుద్ధాత్ముడు అద్భుతకరమైన విజయం దయచేయండి. గర్భఫలం రావడం మీకు అసాధ్యమని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో, నీకు ఎక్కలేను, నాకు సాధ్యం కాదనుకుంటున్నారో, నీ పాదాలు పట్టుకోవడానికి, అద్భుత కార్యము చూడటానికి సహాయం చేయండి. ప్రతి గర్భం మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నానయ్యా, అద్భుతం చేయండి. ఇక వివాహం కాదని ఎంతమంది నిరుత్సాహాలకు వెళ్ళిపోతున్నారో, నీ పాదాలు పట్టుకొని అద్భుతం చూడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అనుకొని నీ మార్గంలో కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటే వారికి తోడుగా ఉండండి. ఒకవేళ మధ్యలో ఆగిపోతే అద్భుతకరంగా తిరిగి కంప్లీట్ చేయండి. చదువుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. ఈ చదువు నాకు అసాధ్యం అనుకుంటున్నారేమో, మీరు సాధ్యపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఇంటర్వ్యూస్ వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా ప్రతి విషయంలో నీ సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని
యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు దాటలేని పరిస్థితులను బట్టి నీ ప్రాణము తల్లడిల్లినట్లుగా ఉందా? నీ సమయం వృధా చేసుకోవద్దు. ప్రభు సన్నిధిలో మొరపెట్టి చూడు. ఆయన నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడో. నీ ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు చూడబోతున్నావు. విశ్వసించిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి వాక్యం రీచ్ అయ్యేటట్లుగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.